నేడు ఆస్కార్ వేడుకలు ఘనంగా లాస్ ఏంజిల్స్లో జరుగుతున్నాయి. 96వ ఆస్కార్ వేడుకల్లో ఓపెన్ హైమర్ సినిమాకు గాను ఐరన్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. హాలీవుడ్లో దాదాపు 1970 నుంచి సినిమాలు చేస్తున్న రాబర్ట్ డౌనీ ఐరన్ మ్యాన్ సినిమాలు, షెర్లాక్ హోమ్స్, అవెంజర్స్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఇండియాలో కూడా రాబర్ట్ డౌనీకి ఐరన్ మ్యాన్గా మంచి గుర్తింపు వచ్చింది. రాబర్ట్ డౌనీ ఎప్పట్నుంచో ఆస్కార్ కల కంటున్నాడు. 1993లోనే మొదటిసారి చాంప్లిన్ సినిమాకి బెస్ట్ యాక్టర్గా ఆస్కార్కి నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత 2009లో టాపిక్ థండర్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నామినేట్ అయ్యాడు. ఆ రెండుసార్లు చివరిదాకా వెళ్లి వెనక్కి వచ్చేశాడు. దీంతో ఆస్కార్ అవార్డు కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నాడు రాబర్ట్ డౌనీ. తనకు పేరు తెచ్చిపెట్టిన ఐరన్ మ్యాన్ సినిమాల తరపున కూడా అవార్డు రాలేదు. ఈసారి 2024లో ఓపెన్ హైమర్ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుకి నామినేట్ అయ్యారు. 96వ అకాడమీ అవార్డుల్లో స్టెర్లింగ్ బ్రౌన్, రాబర్ట్ నిరో, ర్యాన్ గోస్లింగ్, మార్క్ రఫోల్లోతో పోటీ పడి రాబర్ట్ డౌనీ ఓపెన్ హైమర్ సినిమాకి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. దీంతో రాబర్ట్ డౌనీ పట్టరాని సంతోషంతో ఉన్నారు. అయితే బెస్ట్ యాక్టర్గా వస్తుంది అని ఇన్నాళ్లు అనుకోగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది. ఒకానొక దశలో అసలు ఆస్కార్ వస్తుందో లేదో లైఫ్లో అని కూడా బాధపడ్డ రాబర్ట్ డౌనీ ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకోవడంతో సంతోషంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐరన్ మ్యాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.